పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినటువంటి ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు లక్ష్య సాధనలో వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొని వారి జీవిత అనుభవాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవటం, మన ప్రచార కార్యక్రమాలు అద్భుతంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలా వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరు పట్టణంలో ప్రజెంట్ మనకి ఎన్నేని ప్రసాద్ గారు మన ముందుకు వచ్చి ఉన్నారు. మరి వారి ధ్యానానికి ఏ విధంగా ఆకర్షింపబడ్డారు, పత్రిజీ ఇచ్చిన కాన్సెప్ట్ని ఎంత పాజిటివ్గా తీసుకుని ఎట్లా డెవలప్ చేయగలుగుతున్నారు, ఒక వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా వారి యొక్క పూర్తి జ్ఞాన అనుభవాల్ని మన పిఎంసి ప్రేక్షకులు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం రాఘవరావు. వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా మీరున్నారు. ఏ విధంగా మీరు పత్రిజీకి ఆకర్షింపబడి ధ్యానాన్ని మీ జీవితంలో ఎలా తీసుకోగలిగారు, ధ్యానాన్ని ముందు తర్వాత? అంటే నేను యాక్చువల్గా 1982లో ఒక సంవత్సరం పాటు ఉరవకొండ నుంచి సీతారామస్వామి అనే గురుగారు అచ్యుతాశ్రమం అని అక్కడి నుంచి వచ్చారు. నేను భద్రాచలంలో ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి ఒక మంత్రోపదేశం పొంది వారి ద్వారా ఒక హఠయోగం అనే ధ్యానం నేర్చుకున్నాను. ఓకే. బై బర్త్ నాన్ వెజిటేరియన్ అయినా ఆ సాధన కొరకు ప్యూర్ వెజిటేరియన్గా మారి బ్రహ్మముహూర్తంలో 3ంటికి లేచి ధ్యానం చేసేవాడిని. అంటే అది ఒక హఠయోగం ప్రక్రియ. అంటే పూరక కుంభక రేచకాలతో కౌపీనం కట్టుకుని చేసేవాడిని. ఓకే. అది ఒక సంవత్సరం పాటు చాలా నిష్టగా చేశాను. అప్పుడు నా వయసు ఒక 32 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అయితే ఎందుకనో దైవికంగా మరి తెలియదు, సంవత్సరం తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. దానికి అనేకమైన పూర్వపురాలు ఉన్నాయి అని నాకు అర్థమైన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఏలూరులో నేను వ్యాపారం చేస్తూ ఉండగా 1988 నుంచి 2002లో నాకు ఈ మంతెన సత్యనారాయణరాజు గారు నాకు కనెక్ట్ అయ్యారు. వారు నాకు ఒక రోజు ఫోన్ చేసి, ఏలూరులో మీరు నా కార్యక్రమాలు మీరు మీ కంపెనీ తరఫున స్పాన్సర్ చేయగలరా అన్నాడు. అప్పటికి నేను ఆయన కార్యక్రమాలు చూస్తూ ఉండటం జరిగింది, ఆయన్ని కలుసుకోవటం జరుగుతూ ఉండేది. తప్పకుండా చేస్తానది నా భాగ్యంగా నేను భావించి తప్పకుండా ఏలూరే చేస్తాను. నాకు ఎప్పుడు కూడా వ్యాపార రీత్యా ఇంకో రకంగా మనం జీవనం సాగిస్తున్నాం, సొసైటీకి ఏదన్నా సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో ఉండేవాడిని. నేను చదువుకున్న రోజుల నుంచి కూడా నాకు ఒక ఆదర్శమైన భావాలు ఉండేది. గాంధీ అంటే నాకు వాళ్ళ మాలిన ప్రేమ, ఒక ఆరాధన భావం. ఆయన మీద కవితలు రాసేవాడిని. 1971 బీకామ్ నాది ఫైనల్ ఇయర్లో నేను ఇంటర్ కాలేజియేట్ స్టేట్ వైడ్గా కండక్ట్ చేసినప్పుడు నేను ఫ్రీ వెర్స్ వచ్చిన గేయంలో గాంధీ మీద నాకు స్టేట్ వైడ్గా నాకు బహుమతి కూడా కాలేజీ తరఫున నాకు లభించింది. సో ఆదర్శమైన భావాలతో ఉంటూ ఉండగా మరి ఈ రాజుగారు నా వ్యాపారంలో ఉండగా నాకు ఫోన్ చేయటం, నేను దానికి సంసిద్ధతను వ్యక్తం చేసి నెలకి ఒకసారి ఒకరోజు ఏలూరులో ఒక పెద్ద గ్రౌండ్లో ఆయన క్లాసు ఈవినింగ్ పూట ఏర్పాటు చేసేవాడిని. అలా ఒక సంవత్సరం పాటు చేస్తూ ఉన్నా. ఎప్పుడైతే నేను ఆయన చెప్పిన ప్రకారం ఒక సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటం మొదలుపెట్టానో, మరల నేను 2002 అక్టోబర్ 2 నుంచి నాకుగా నేను మరల ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఆయన ఆ రోజుల్లో ఆసనాలు కూడా నేర్పేవారు. వచ్చి తెల్లారగట్ట 5-6 మధ్యలో వచ్చేవారు విజయవాడ నుంచి. నేను వారితో చెప్పా, మీరు రావటానికి ముందు ఒక అరగంట పాటు ధ్యానం చేస్తే బాగుంటుంది, వీళ్ళందరూ ముందే వస్తున్నారు మీరు రాకముందే అని చెప్పి ఆ ఆసనాల కార్యక్రమానికి ముందు ధ్యానం చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తే, ఆయన మీకు కూడా తెలిసే ఉంటుంది రాఘవరావు, నీలిమ గారు విజయవాడలో ఉండేవారు. నెగిటివ్ ఆవిడది ఏలూరే. ఆవిడ మన పిఎస్ఎస్ మూమెంట్లో బిగినింగ్ బ్యాచ్లో ఉండేవారు. ఆవిడ మరి బెదవాడ నుంచి వచ్చి ఏలూరులో వారి బాబాయ్, ఆయన నా క్లాస్మేట్ మళ్ళీ. సో రాజుగారు వచ్చే ముందే ఈ ధ్యానం సామూహికంగా చేయించడం కూడా మొదలుపెట్టారు. సో ఆ విధంగా నేను ధ్యానం చేయటం మళ్ళీ 2002 అక్టోబర్ నుంచి నేను మొదలుపెట్టాను. అలా చేస్తూ ఉండగా 2004లో నేను మాతా అమృతానందమయ్య జీవిత చరిత్ర చదవటం జరిగింది. ఆవిడ జీవిత చరిత్ర నా పూజ గదిలో కూర్చుని చదివా చాలా నిష్టగా. ఆవిడ జీవిత చరిత్ర చదువుతుంటే నా ఒళ్ళు గగురు పొడిచింది. ఈవిడ నిజంగా మన పురాణ ఇతిహాసాల్లో
ఇటువంటి చరిత్రలో చదివాము విన్నాము, ఇటువంటి తల్లి ఇంకా ఈ భూమి మీద ఉన్నదా అని చెప్పి నాకు ఆ పుస్తకం చదువుతుంటే కళ్ళంట నీరు కూడా వచ్చి చాలా దుఃఖించాను, చాలా ప్రభావితమయ్యాను. సో ఆ ప్రభావం చేత నేను 2004లో మరలా హైదరాబాదులో ఆవిడ అమృత హిల్స్ అని తార్నాకలో ఉన్నది, ఆవిడ ఏమైనా సరే కలవాలనే ఒక సదుద్దేశంతో వెళ్ళాను. ఆవిడ ఆశ్రమానికి వచ్చిందని తెలిసి ప్రతి సంవత్సరము జనవరి ఫిబ్రవరిలో హైదరాబాద్ వస్తుంది ఆవిడ కేరళ నుంచి. సో నేను సాయంత్రం 6 గంటలకు వెళితే ఆవిడని కలవటం రాత్రి 2 గంటలైంది. అప్పటికే వేల మంది జనం క్యూలో నుంచుంటారు వరుసగా. ఆవిడ దగ్గరికి మనం వెళ్ళే ముందు ఆయన శిష్యులు అడుగుతారు, మీరు తెలుగా, తమిళ, మలయాళమా, ఇంగ్లీషా అని చెప్పి. నేను తెలుగు అని చెప్పిన. సో ఆవిడ బ్లెస్సింగ్స్ చాలా విచిత్రంగాను చాలా పవిత్రంగా ఉంటాయి, చాలా ప్రభావితంగా ఉంటాయి. దగ్గరికి తీసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళిన ఆ భక్తుడిని, ఆ ఫాలోవర్ని గట్టిగా కౌలించుకుని శిరస్సు ముద్దాడుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా ప్రక్రియ జరిగిందో నా ఒళ్ళు జలధరించింది. స్టేజీ దిగి ఏమైంది, నాకు ఒళ్ళు ఎంత షాక్ అయినట్టు ఉందండి నాకు అని చెప్పి నేను సంభ్రమాశ్చర్యాలతో మళ్ళీ వెనక్కి తిరిగి ఆవిడని చూశాను. నిండు చైతన్యంతో ఆవిడ స్టేజీ మీద కూర్చొని ఉన్నది. సాయంత్రం 6 గంటలకు కూర్చున్న ఆ తల్లి ఉదయం 10 గంటల దాకా అదే స్థితిలో అందరికీ ఆ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది. ఆ ప్రభావం నన్ను చాలా అద్భుతంగా, నేను అనేక సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను నా మిత్రులకి, ఆవిడ నాలోని ఆత్మను స్పృశించింది, నాలోని ఆత్మను మేల్కొల్పింది ఆ తల్లి అని చెప్పి నేను ఆ విధంగా అనుభూతి చెందాను. సో ఆ రోజున తిరిగి ఆ అనుభూతితో మళ్ళీ తిరిగి వచ్చినాక ఏలూరు నేను ప్రతిరోజు ఆ ధ్యాన సాధన చేస్తూ ఉంటే 2004 ఏప్రిల్ మే ఆ సమయాల్లో నాకు ధ్యానంలోంచి లెంగానే ఎప్పుడు కూడా ఆ మెసేజ్లు లేకపోతే ఆ ఫీలింగ్స్ అలా ఉండేవి కాదు, నాకు పెద్దగా ఏమీ ఉండేది కాదు. కానీ ఒక విచిత్రమైన అనుభూతి వచ్చేది, నీకు తగిన గురువు నీ దగ్గరకు రాబోతున్నాడు అన్న ఒక మెసేజ్ నాలోంచి ఉద్భవించేది. సో నేను వింటూ అలా సాధన చేస్తూ ఉన్నాను. తర్వాత 2004 జూన్ జూలైలో మన భీమవరం తటపతి రాఘవరావు గారు, పిప్పళ్ళ ప్రసాద్ గారు, మన వెంకటేశ్వరరావు గారు మొత్తం ఒక 4 నా ఆఫీస్ క్యాబిన్లోకి వచ్చారు. వచ్చి, సార్ మీ గురించి విన్నామండి, మీరు ధ్యానం చేస్తున్నారు, ఇలాగ రాజుగారి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసి మీ దగ్గరికి వచ్చామండి. మీరు ఏలూరులో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని నెలకొల్పి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పారు. నేను వారితో చెప్పా, రాఘవరావు గారితో, నేను ఆల్రెడీ ఈ ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ని నా మిత్రుడు డాక్టర్ దగ్గర ఆ మ్యాగజైన్ చదవడం జరిగిందండి. నేను చాలా ప్రభావితం అయ్యాను ఆ పుస్తకం చదివి. ఈ మహానుభావుడు ఎవరో చాలా అద్భుతంగా చక్కగా తేట తెలుగులో చక్కగా చెప్తున్నాడు ఈయన. మనం ఇంకా ఆ యొక్క హఠయోగం చేయనవలసిన అవసరం లేదు, మనం ఈ శ్వాస మీద ధ్యానం చేద్దాము. ఇది ఇప్పటిది కాదు, ఇది బుద్ధుడు 2500 సంవత్సరాల కిందటి నుంచి చెప్పిన గొప్ప ప్రక్రియ. ఇది చాలా సులభంగా ఉంది, చాలా సుఖంగా ఉన్నది, చాలా సహజమైనది, సరళమైనది, అంతేకాక చాలా స్వచ్ఛమైనది అని చెప్పి ఆ పుస్తకం చదవగానే నేను ఐ ఫీల్ లైక్ దట్. ఓకే. సో ఇమ్మీడియట్గా నేను రాఘవరావు ఈ ప్రసాద్ వీళ్ళు రాకకు ముందే నేను ఆ ప్రక్రియ చేయటం మొదలుపెట్టినరా. ఉదయమే లేచి ఆ కౌప్యాన్ని కట్టడం కూడా మానేసి యథాతథంగా నేను బ్రహ్మముహూర్తంలోనే 3-4 గంటలకు లేచి 1 గంటన్నర 2 గంటల పాటు ప్రతి ఉదయము సాధన చేసేవాడిని. రైట్. ఎంత తీవ్రంగా చేశాను అంటే ఇక చెప్పనలవి కాదు. కింద పడి డొర్లేవాడిని ఫ్లోరింగ్ మీద ఆ ధ్యానంలోనే. ఎందుకనంటే ఈ దేహ భావన పోవాలి నాకు. ఎందుకంటే ఒక జాతి సర్పం తన కుబుసాన్ని ఎలా వదుల్చుకుంటుందో ఆ విధంగా నా దేహ భావాన్ని విడనాడాలన్న ఒక దృఢమైన దీక్షతో నేను ధ్యానం చేసేవాడిని. సో ఆ విధంగా చేస్తూ ఉండగా మన మిత్రులు రావటం జరిగింది. చెప్పారు రాఘవరావు.
సార్ మీరు ఇంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు కదా, మీ అనుభూతి చెప్పగలరా అన్నాడు ఆయన. నేను ఒక ఉపనిషత్తులోని శ్లోకం చెప్పా, ఓం ప్రణవోదన శిరోహ్యాత్మ బ్రహ్మ తలక్ష్యముచ్యతే అంటూ ఒక నా ఫీలింగ్స్ని ఆ శ్లోక రూపంలో చెప్పాను. ఓకే. ఒక బ్రహ్మకి నేను గురి పెట్టాను, అది ఆ గురి తప్పకుండా నేను నా జీవిత పర్యంతం నేను ఈ సాధన చేస్తాను అన్న భావన దాంట్లో నిండి ఉంటుంది ఆ శ్లోకంలో. సో అది విన్నాక రాఘవరావు చాలా ప్లీజ్ అయ్యి, మీరు తప్పకుండా ఇక్కడ ఏలూరు శాఖ పెట్టాలని అన్నప్పుడు, ఇలా కాదు సార్, నేను ఈ స్వాములు అంటే నేను చూడకుండా నేను పూర్తిగా దేన్ని నమ్మను, మీరు ఏలూరులో ఒక కార్యక్రమం చేయండి, చేస్తే నేను అది చూసి అప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని చేపడతానని చెప్పా. అప్పుడు వాడు ఆగస్టు 16, 17, 18, 2004లో ఏలూరులో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం వారి కాలక్షేప మండపం అని ఉంది, దాంట్లో వారు 3 రోజులు కార్యక్రమం చేసి, మరి ఆ రోజుల్లో మీరు కూడా విజయవాడ నుంచి రావడం జరిగింది, అలాగే డాక్టర్ ప్రతాప్ కుమారు, మరి త్రిమూర్తులు, సాంబశివరావు వీళ్ళందరూ కూడా రావటం జరిగి వాళ్ళ యొక్క 3 రోజులు ఉపన్యాసం చేసినాక 3వ రోజున ఆగస్టు 18న బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు రావటం, వారు అద్భుతంగా, నేను ఒక ప్రేక్షకులాగా మధ్యలో కూర్చుని వారి యొక్క ఉపన్యాసాన్ని సందేశాన్ని విన్నాను. ఓకే. 2004 ఆగస్టు 18వ తారీఖున మొట్టమొదట ఆయన సమక్షంలో కూర్చొని ఆయన యొక్క సందేశాన్ని, ఆయన యొక్క ఆ ధ్యానం యొక్క అనుభూతులను నేను పూర్తిగా అనుభూతించాను. ఓకే. ఈ మహానుభావుడు ఎవరో ఒక్క శ్లోకం లేకుండా ఇంత అద్భుతంగా అరటిపండు ఒడిచి అరచేతిలో పెట్టినట్లుగా తేట తెలుగులో పండితుల దగ్గర నుంచి పామరుల వరకు అర్థమయ్యేలాగా ఇంత అద్భుతంగా చెప్పాడు. దీన్ని ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అప్పటికి నేను వాకింగ్ చేసేవాడిని, ఈ రాజుగారి కార్యక్రమాలు చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. ప్రజల్లోకి నిజంగా తీసుకెళ్ళవలసిన కార్యక్రమం ఇదే అని నేను గుర్తించాను. ఎందుకంటే ఇప్పుడు రాజుగారు, మంతెన సత్యనారాయణ గారు చెప్పేది అధోభాగ ఉద్ధరణ కోసమే ఆయన. కానీ అధోభాగాన్ని ఉద్ధరిస్తే ఊర్ధ్వభాగం ఉద్ధరించబడదు. ఊర్ధ్వభాగాన్ని ఉద్ధరిస్తే అధోభాగం ఉద్ధరింపబడుతుంది తప్పనిసరిగా. మనం పట్టుకోవలసింది ఏనుగు కుంభస్థలాన్ని కానీ దాని తోకను కాదు అన్న ఒక దృఢ నిశ్చయానికి వచ్చి, ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఇంకా 1-2 కార్యక్రమాలు చూద్దామన్న ఉద్దేశంతో నేను ఆ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్స్లో రెగ్యులర్గా చదవటం, తద్వారా మీరు విజయవాడలో SR అండ్ CRR కాలేజీలో ఒక అద్భుతమైన ఆంధ్ర ధ్యాన ఉత్సవాలు ఏదో కార్యక్రమంతో ధ్యాన భారత లాంచింగ్, ఆ కార్యక్రమంలో మొట్టమొదట నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఫ్రంట్లో కూర్చుని, నాకు ఇష్టమైనవి అయితే ఫ్రంట్లో కూర్చుంటా, ఇష్టం లేకపోతే వెళ్ళాలి అనుకుంటే ఆఖరి బెంచ్లో కూర్చుంటా. ఎప్పుడైనా మధ్యలో వెళ్ళిపోవచ్చు కామ్గా, ఎవరన్నా డిస్టర్బ్ చేయకుండా అన్న ఉద్దేశంతో ఇది మరి నేను మనసా వాచా కర్మణ విశ్వసించే కార్యక్రమం కాబట్టి ఫ్రంట్ లైన్లో కూర్చున్నా. అక్కడ ఒక మిత్రుడు కూర్చున్నాడు, పెద్ద ఆయన. వెళ్ళి ఆయన పక్కన కూర్చొని నేను మాట్లాడుతున్నా. ఆయన నేను చెప్పేది ఏమీ రిసీవ్ చేసుకోవట్లా. తీరా వెంకటరత్న గారు ఏంటి మాట్లాడేది ఏంటే అని అంటున్నా. ఆయన పక్కన ఆయన చెప్పాడు, సార్ మీరు డిస్టర్బ్ చేయమాకండి సార్ అన్నాడు. నాకు కొద్దిగా అర్థమైంది. ఆయన ఎవరయ్యా అంటే, నాకు భద్రాచలంలో 10 ఏళ్ల పాటు నా మిత్రుడు జక్కా వెంకటరత్న గారు, మీ నాన్నగారు. ఓకే. అయ్యా ఆ విధంగా జక్కా వెంకటరత్న గారి కుమారుడా ఈ రాఘవరావు చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి ఆ రోజు నా కార్యక్రమం చూసి చాలా అద్భుతంగా నేను ఫీల్ అయ్యి, ఆ రోజునే నేను ఏలూరులో PSS మూమెంట్ శాఖను పెడతాను సార్, నాకు ఒక డేట్ ఇవ్వండి అని చెప్తే ఆయన 2004 డిసెంబర్ 18న నాకు డేట్ ఇచ్చారు. సో ఆ రోజున 2004 డిసెంబర్ 18న మొట్టమొదటి ఒక PSS మూమెంట్ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నేను చేపట్టడం, ఆ రోజున మొట్టమొదట పత్రిజీ గారు రావటం, అదే కళ్యాణ మండపంలో ఎప్పుడైతే ఈ 3 రోజుల కార్యక్రమం అంతకుముందు ఆగస్టులో చేశారో అదే వెన్యూ మీద నేను ఏలూరులో పత్రిజీ గారిని ఇన్వైట్ చేసి అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి, అప్పటికే నేను రాజుగారి కార్యక్రమం ద్వారా పరిచయం అనేక మందికి మరి ఈ సోషల్ సర్వీస్ చేయటం వలన నేను ఐఎమ్ ఆల్సో ఐఎమ్ యాక్టర్ ఆల్సో. 1971లో ఐఎమ్ ద బెస్ట్ యాక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ. సో
ఆ విధంగా నేను పెద్దగా సమీకరించాను జనాలందరినీ కూడా. ఓకే. ఆ యొక్క సమీకరణకి ఆ ఎంట్రన్స్లోనే గురువుగారు నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టాడు ఆయన కావలించుకుని. నేను చాలా అద్భుతంగా నేను ఏ విధంగా ఆ రోజుల్లో మరి ఫిబ్రవరి 27, 2004లో మాతా అమృతానందమయ్య దగ్గర ఏ విధంగా నేను అనుభూతి చెందానో మరలా అదే అనుభూతిని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి బ్లెస్సింగ్స్తో అంత గొప్ప అనుభూతిని పొందాను. సో ఆ రోజున నేను ఏలూరులో పిఎస్ఎస్ మూవ్మెంట్ శాఖ ఏలూరుని ప్రారంభించడం, ఆ కార్యక్రమానికి నేను అధ్యక్షుడిగా ఉంటూ మరి అప్పటికే మరి మన రాధాకుమారి సూర్యనారాయణ గారి వీళ్ళు కూడా మూమెంట్లో ఉండటం, మరి రాజమండ్రిలో ఉన్నప్పుడు మూర్తి గారు ఆ రోజుల్లో ఏలూరులో గ్రౌండ్ వాటర్లో డిఈగా పనిచేసేవారు. మేడం కల్పన గారు హెచ్ఎంగా ఇక్కడ సుబ్బమాదేవి స్కూల్లో ఇక్కడ పనిచేస్తూ ఉండేవారు. వారిని కూడా స్టేజ్ ఎక్కించి ఓకే ఆ రోజున మొట్టమొదటి కార్యక్రమం ఏలూరులో చేయటం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక విద్యార్థిలాగానే ఉంటూ నేర్చుకుంటూ నిరంతరంగా మొట్టమొదటి నుంచి కూడా నాకు ఎప్పుడు నా అంతరంగంలో అదే ఫీలింగ్ ఉంటుంది. నేను ఐఎమ్ లివింగ్ ఇన్ ద బాడీ బట్ ఐఎమ్ నాట్ బాడీ, అలాంగ్ విత్ మైండ్, బట్ ఐఎమ్ ద ఇంటలెక్ట్, ఐఎమ్ ద సోల్ అన్న ఒక ఫీలింగ్స్తోనే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. అలాగే నేను చదువుతున్న రోజుల్లో కూడా చిన్నప్పుడు 5, 6 తరగతులు చదువుతున్నప్పుడు కూడా ఈ యొక్క రామకృష్ణ పరమహంస బుక్స్ కొని తెచ్చుకోవటం, వివేకానంద స్పీచ్ బుక్స్ కొని తెచ్చుకోవటం, నా బుక్స్ షెల్ఫ్లో చక్కగా వాటిని పెట్టుకుని చదివేసేవాడు. నాకు అర్థమైనా అవ్వకపోయినా మా పేరెంట్స్ అడిగేవారు, ఇవి నీకు అర్థం అవుతున్నాయేంట్రా అని అడిగేవారు. అర్థమైనా అవ్వకపోయినా నాకంటే ఆ పుస్తకాలంటే నాకు ఇష్టం నాన్న అని చెప్పేవాడిని. మా నాన్న గారు సీతారామస్వామి, నా ప్రథమ గురువు కూడా ఉరవకొండ సీతారామస్వామి. అలాగే నా ఆరాధ్య దైవం కూడా నాకు ఆదర్శప్రాప్తమైన ఒక దైవం కూడా పురుషోత్తముడు. దైవం అనే కంటే నేను పురుషోత్తముడనే ఎక్కువగా అని ఫీల్ అవుతూ ఉంటాను. ఆయన కూడా సీతారామస్వామి. ఓకే. సో ఈ ముగ్గురు కూడా అంతర్లీనంగా నాలో ఎప్పుడు నిద్రలో మెలకు వచ్చినా రామా అనుకోవటం నాకు అలవాటు అయిపోయింది. అది తెలియదు, అది భక్తో ప్రేమో ఏదో తెలియదు అది అయ్యా. సో అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా నేను ఆ రోజుల్లో ఏలూరు అధ్యక్షుడిగానే ఉంటూ మరి జిల్లా వ్యాప్తంగా గురువుగారు వెస్ట్ గోదావరి కానీ, ఇటు కృష్ణా కానీ, ఇటు పక్కన ఎక్కడన్నా జిల్లాలో నైబర్ డిస్ట్రిక్ట్స్లో కార్యక్రమాలకి వస్తుంటే వెళ్ళిపోయేవాడిని. అది నా మిత్రుల్ని అందరినీ తీసుకొని ఆ రోజుల్లోనే నాకు కారు ఉండేది. కారులో మిత్రులందరినీ కూడా మరి తీసుకుని వెళ్ళి ఎప్పుడు కూడా నేను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బయటికి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఎప్పుడు వెళ్ళటం జరగదు. నలుగురు మిత్రుల్ని తీసుకెళ్ళేవాడిని. ఎవరిలో ఏమున్నదో తెలియదు. ఆ వాసనలు, ఆ యొక్క శ్రద్ధ ఉన్న వాళ్ళని కంపల్సరీగా పిలిచి రమ్మనమని చెప్పి నేను నా కారులో తీసుకెళ్ళటం జరిగింది. ఏలూరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ విధంగా నేను జిల్లా వ్యాప్తంగా తిరగటం, మరి తర్వాత గారపాటి సత్యనారాయణ గారు, కళాలక్ష్మి గారు వీరు మూమెంట్లకు రావటం. అప్పుడే నేను గురువు గారితో కూడా అనేవాడిని, గారపాటి గారు మన మూమెంట్లోకి వచ్చారు సార్, వెస్ట్ గోదావరిలో గొప్ప మార్పు జరుగుతుంది సార్ అని చెప్పి నేను గురువుగారితో అంటూ ఉండేవాడిని. ఆ రోజుల్లో గురువుగారు మరి అనేకమైన సభల్లో మరి పాల్గొన్నప్పుడు నన్ను కూడా పిలిచి మాట్లాడమని చెప్పేవారు. నాలో ఉన్న నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న ఆ దివ్యమైన సంపదను గొప్పగా వెలికి తీసిన మహానుభావుడే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అని భావిస్తూ ఉంటాను. ఎందుకంటే అందరిలో కూడా నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నది. ఇది గురుగారి మాటలోనే చెప్పాలంటే అందరిలోనూ, ఇది పండితులోనూ పామరులోనూ కూడా ఒక నివురు కప్పిన నిప్పులా ఉన్నది. నివురంటే బూడిద. ఆ బూడిద మన దేహపరంగా మనసుపరంగానే దాన్ని కప్పి ఉంచుతుంది అన్నదే నా అనుభూతి. దానిని చక్కగా తొలగించే అద్భుతమైన ప్రక్రియే శ్వాస మీద ధ్యాస. బాగా చెప్పారు. మొట్టమొదటి చెప్పినట్లుగా ఇది ఎందుకంటే పండితులు పామరులకు కూడా చాలా సులభంగా వెళ్ళిపోతుంది. అయ్యా ఇదెంత సులభమైనది, సుఖవంతమైనది, సహజమైనది, సరళమైనది, స్వచ్ఛమైనది. ద ప్యూరిటీ అన్నది ప్రతి మనిషిలో ఉన్నదాన్ని వెలికి తీసే కార్యక్రమమే మన పిఎస్ఎస్ మూమెంట్ చేస్తున్నది. అంటే దట్టి లేపటం. ఎస్, ఒక విధంగా చెప్పాలంటే
నన్ను భరించాడు నా గురువు. ఎందుకంటే నన్నే కాదు చాలామందిని చూస్తున్నాను, వాళ్ళలో ఉన్న ఆ యొక్క పాజిటివ్నెస్ వచ్చే వరకు కూడా ఆ నెగిటివ్ను భరించే గొప్ప సహనం ఇంతవరకు ఎవరు కూడా మన పిఎస్ఎస్ మూమెంట్లో కానీ పత్రిజీతో అనుభూతి చెందిన వారు కానీ వారి ఫీలింగ్స్తో వారి యొక్క స్పీచెస్ అందరికీ ఈ అనుభవమే. కరెక్ట్. ఆ నెగిటివ్నెస్ పోయే వరకు కూడా ఆయన భరించే గొప్ప, ఎందుకంటే భూదేవికి ఉన్న ఆ యొక్క సహనం ఆ మహానుభావుడి దగ్గరే ఉన్నది. సో 2007లో నా స్పీచెస్ వింటూ చాలా చక్కగా చెప్తావయ్యా ప్రసాదు, నువ్వు ఒక పుస్తకం రాస్తున్నావు అని చెప్పి 2007లో నన్ను ఇండైరెక్ట్గా ఆదేశించేశారు. ఆ పుస్తకం పేరు కూడా ధ్యాన ప్రసాదో అని చెప్పడం కూడా జరిగిపోయింది. ఓకే. ఎస్. సో అది ఎప్పుడు 2005 ఏప్రిల్లో జరిగింది. 2005 ఏప్రిల్లోనే మన ద్వారకా తిరుమలలో ధ్యాన మహాయజ్ఞం కూడా దాన్ని నిర్వహించడం జరిగింది. మన మిత్రులు, వెస్ట్ గోదావరి మిత్రులు అందరూ కూడా ఓకే సహాయ సహకారాలతో అది జరగడం జరిగింది. రైట్. ఆ విధంగా 2007లో ధ్యాన ప్రసాదం అనే ఒక ఫ్రీ వెర్స్, తెలుగు గెజ్జు అంటారు, పద్యం కాదు. సో ఆ విధంగా నేను 2007లో మొట్టమొదటి నా ధ్యాన ప్రసాదం అనే ఒక ఫ్రీ వెర్స్ చదువుకున్న రోజుల్లో రాసేవాడిని. తర్వాత 2007లో మరల నేను ఒక ఆధ్యాత్మికమైన కవితా దృష్టితో నేను రాయటం జరిగింది. మిత్రులు చాలామంది మారం శివప్రసాద్ గారు, మన నందాప్రసాద్ గారు కూడా అది చదివి అడిగారు, ఏంటి ఎలా రాసావు ఈ పుస్తకం అని చెప్పి అడిగారు. ఏముందా ఇది, నేను ఐ ఫీల్ ఆల్వేస్ లైక్ దట్. నేను అనుభవాలని చెప్పను అందరికీ కూడా, నా మాటలే నా అనుభవాలు. ఇది నాకు ఈ అనుభవం వచ్చింది అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వను నేను. నా మాటల రూపంగానే నా ఫీలింగ్స్, నా అనుభవాలు అని చెప్పడం, అది కాగితం మీద పెట్టడం, నా యొక్క పూర్వాశ్రమంలో నాకు రాయటం అలవాటు ఉంది కాబట్టి అది పెట్టడం జరిగింది అయ్యా అని చెప్పి మన మారం గారితోనూ ప్రసాద్ గారితో కూడా, నందప్రసాద్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా మరి రాసినాక మరలా 2012లో మన గుడివాడ మిత్రులు రాజకుమారి వాళ్ళు అద్భుతంగా పిరమిడ్ నిర్మించారు. దానికి మన సహాయ సహకారాలు కూడా మరి నాకు తోచిన రీతిలో అందించాను. మరి ఆ సందర్భంగా అక్కడ స్టేజ్ మీద నువ్వు ఈ యొక్క రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి ఒక రేపు ప్రారంభోత్సవ సందర్భంగా ఒక పుస్తకం రాయి ప్రసాదు, అది 5 అంశాలతో కూడి ఉండాలి. 1 రమణ మహర్షి జీవిత చరిత్ర, 2 ఆయన సందేశాలు, 3 మన ఆనాపాన సతి, 4 గుడివాడ పిరమిడ్ మాస్టర్స్ అనుభవాలు, 5 మన ఈ పిరమిడ్ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం దాని నిర్మాణం యొక్క విశేషాలు. ఆ అంశాలతో 2012లో అది రాయటం జరిగింది. అది నిజంగా అది నా భాగ్యంగా ఇవాళకి నేను భావిస్తాను. సో ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం 2012 అది ఓపెనింగ్ సందర్భంగా జరిగింది రాఘవరావు. ఓకే. సో ఇప్పటి వరకు ఆయన ఆదేశంతో ఆ 2 పుస్తకాలు, అలాగే ఒక సంకలనం కూడా ధ్యాన రత్నగర్భ అని చెప్పి ఒక పుస్తకం కూడా అది రాయటం, ముద్రించడం జరిగింది. దానికి ఎన్నప్పటి నుంచి మీకు ఉన్నటువంటి ఆ కవిత చిత్రత ఇప్పుడు అంతర్గత పరివర్తన ద్వారా కూడా ప్రభావితం అయ్యిందని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉండే, ఎందుకని నాకు ఈ చిన్నప్పటి నుంచే ఈ ఫీలింగ్స్ ఉండేవి అని చెప్తే, నేను గతంలో కూడా నేను గత జన్మలో నేను చూసుకోకపోయినా నాకు అర్థమవుతుంది ఇది. ఎస్, బలాలు అందబండి. ఎస్, ఆ వాసనలు నాకు గత జన్మలో కూడా ఉన్నవి. లేకపోతే 5, 6, 7 తరగతుల్లోనే నేను రామకృష్ణ పరమహంస బుక్స్ ఎలా చదవగలిగాను, వివేకానందుని ఎలా ఆకర్షితుడో నేను ఆ పుస్తకాలు చదవడం జరిగిందంటే పూర్వజన్మ వాసనలో మనకే కాదు అందరికీ కూడా పూర్వజన్మ వాసనలో మంచో చెడో అవి కొనసాగుతూనే ఉంటాయి, ఒక నదీ ప్రవాహం లాగా. దానిని మనం చక్కగా మరి పాజిటివ్ శక్తితో మన అద్భుతంగా మనం దాన్ని మలుచుకునే కార్యక్రమమే ధ్యాన సాధన అన్నది నా దృఢమైన అభిప్రాయం. పత్రిజీగా తలపెట్టినటువంటి పిఎస్ఎస్ మూమెంట్లో ఇది ఒక దివ్య ప్రణాళిక. ఎస్ కదా, మనం ఏం ఆశించి వచ్చామని అంటే ఆరోగ్యం కోసమని కాదు, సమస్యల కోసమని కాదు, మనశ్శాంతి అని కాదు, కేవలం ఏంటంటే ఒక పని చేయడంలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి మనం పని చేయగలుగుతాం.
అంటే ఇది ఫ్రీ ప్లాన్డ్ డిజైన్, ఎస్ దివ్య ప్రణాళికలో భాగంగానే ఈరోజు మరి వెస్ట్ గోదావరి జిల్లాకి మీరు ప్రెసిడెంట్గా ఉంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తూ మరి వీళ్ళందరినీ కలుపుగోరుగా ముందుకు తీసుకెళ్ళటం అనేది మీకు ఉన్నటువంటి ఒక టాలెంట్గా మేము చెప్పుకోవడం జరుగుతుంది. పత్రిజీ కూడా ఆ రోజు గవర్నమెంట్ ఫర్టిలైజర్స్లో ఉద్యోగం చేస్తూ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ కూడా ఇది కాదు నా పర్పస్ లోక్ కళ్యాణం కోసం కావాలని మరి 90sలోనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయటం, ఆ రోజు ఒక వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు శక్తిగా మరి ఇంతమందిని మోటివేట్ చేయగలుగుతున్నారని అంటే ఇదంతా ఫ్రీ ప్లాంట్ డిజైన్ కాకపోతే ఇంకేమిటి అని చెప్పి అనిపిస్తుంది. భూప్రపంచం మీద సంభవిస్తున్నటువంటి మార్పుకి సంకేతాలుగా మనమంతా కూడా ఆ రోజు ఆదర్శంగా అట్లా నిలబడి పనిచేయటం వల్లనే ఈరోజు పిఎస్సి మూవ్మెంట్ ఇంతగా విస్తరించగలిగింది. పిఎంసీ వచ్చిన తర్వాత దాని యొక్క ఎదుగుదల ఎలా ఉంది మీరు గమనించినంత వరకు మీ మాటల్లో పిఎంసీ ప్రేక్షకులు తెలియజేయండి. ఇప్పుడు ధ్యాన సాధన వలన ప్రతి మనిషిలో కూడా ఒక నిబద్ధత అన్నది తయారవుతుంది. అలాగే నేను గురుగారి యొక్క ఆజ్ఞానుసారం 2009లో నేను ఎంపీగా కూడా నిలబడటం జరిగింది. ఓకే. ఆ రోజుల్లో నేను ఒక గుట్కా ప్రోడక్టు 2 జిల్లాలకి స్టాకిస్ట్గా ఉండేవాడిని. ఎప్పుడైతే నేను ఈ పిరమిడ్ పార్టీ తరఫున ఎంపీగా నేను నిలబడటానికి సిద్ధమయ్యానో ఆ ప్రోడక్ట్ మనం ప్రజల్లోకి మనం అద్భుతమైన వాక్యాలు చెప్తున్నాం, ఒక అద్భుతమైన సాధన చేస్తున్నాము. ఈ చిన్న మిస్టేక్ మనం ఎందుకు చేయాలా, ఇది ప్రజల్లోకి చెడుని తీసుకెళ్తుంది కానీ మంచిని ఏమాత్రం తీసుకెళ్ళదు. అందుకని చెప్పి నేను ఆ రోజుల్లో ఆ ఏజెన్సీని కూడా ఆ రోజుల్లో ఆ ఒక్క ప్రోడక్ట్ మీద నెలకు ₹1,00,000 మనకి ఆదాయం వచ్చేది. అయినా దాన్ని పరిచయించేసాను, దాన్ని వదిలేసాను. రైట్. ఎందుకంటే నేను ధ్యానం అనేది ఏం చెప్తుందంటే ప్రతి మనిషిలో కూడా త్యాగాన్ని నేర్పుతుంది, సన్యాసించడం నేర్పుతుంది, పరిత్యజించడం నేర్పుతుంది. అంతే కదా మరి. జీవించి ఉండగానే మనల్ని మనం ఈ ధ్యాన గంగా ప్రవాహంలో నిమజ్జనం చేసుకునే ప్రక్రియే శ్వాస మీద ధ్యాస. కరెక్ట్. దీంట్లో ఒక అద్భుతమైన ఒక సమూలమైన మార్పు మరి మనిషిలో సంభవించడానికి ఇది ఒక్కటే మార్గం తప్పితే ఇంక వేరొకటి లేదు. సో అలాగే నేను ఆ ప్రోడక్ట్ని కూడా కంపెనీకి సరెండర్ చేసే ముందు నా దగ్గర పనిచేస్తున్నారు ఒక 10-15 మంది స్టాఫ్. వాళ్ళు డ్రైవర్లుగా ఉన్నవాళ్ళు, సార్ అది మీరు కంపెనీకి ఇవ్వమాకండి సార్, మేము చేసుకుంటాం సార్ అని అడిగినప్పుడు ఇది తప్పు అని వదిలేస్తున్నారా, మరి మీకు కూడా తప్పేరా అంటే ఏదో కింద మీద పడతాం సార్, వాళ్ళు ఫుల్ ప్రాపంచికలో ఉన్నారు వాళ్ళ అని అంటే సరే తీసుకుంటారా అని చెప్పి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళు చేసుకోవటం. ఇవాళ వాళ్ళు ఆర్థికంగా మరి అభివృద్ధి చెంది వాళ్ళు కూడా మరి నా యొక్క అనుచరులుగా ఇవాళ వాళ్ళు కూడా ధ్యానం చేయటం మొదలుపెట్టారు. సో మీరు పిఎంసి గురించి ఇవాళ చెప్పారు. సరైన కాలానికి సరైన సమయంలో సరైన విద్య నేర్పేందుకే ఇవాళ పిఎంసి ఆవిర్భవించింది ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ వరకు మనం భౌతికంగా మరి 30 సంవత్సరాల నుంచి అద్భుతంగా పిఎస్ఎస్ మూమెంటు మరి భౌతికంగా ఎంతో అనేకమైన శ్రమ అవి పడకాడ మనం అనేక రకాలుగా మనం శ్రమపడుతూ ప్రజల్లోకి విస్తారంగా తీసుకెళ్ళాం. ఆధ్యాత్మిక పరంగా ఒక అదృశ్యంగా మనకు లభించిన ఒక అదృష్టంగానే ఈ పిఎంసి నేను భావిస్తాను. ఎందుకంటే ఇది కాగల కార్యం గంధర్వులు తీర్చగలరు అన్న ఒక అద్భుతమైన వాక్యానికి మరో రూపమే మన పిఎంసి. ఎస్. ఇవాళ రోజు కూడా ఏదో ఒక టైంలో నా ఇంటికి వస్తూనే ఉంటారు. సార్ పిఎంసి చూశాను సార్, బయట పెద్ద బోర్డు పెట్టారు మీరు, ఆ బోర్డు కూడా చూసి వచ్చాం సార్, రోజు కార్యక్రమంలో ఆ నోట ఈ నోట వింటున్నాం, మేము చూసాం సార్, మాకు కొద్దిగా ధ్యానం నేర్పండి. అనేక మంది పండితులు పామర్లు కూడా, డాక్టర్స్, ఈ బ్యాంకు అఫీషియల్స్ వీళ్ళు కూడా రావటం. అందులో ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. ఎందుకంటే ప్రాపంచికం కరోనా రూపంలో పరిగెట్టిస్తుంది జనాల్ని అయ్యా. సో అందుకని దీని సరైన సమయంలో పిఎంసి ఆవిర్భవించడం అన్నది ఈ యొక్క అంటే వ్యాపార వ్యవహారాలు కూడా మూతబడి అందరూ ఇళ్లలో కూర్చున్న పరిస్థితుల్లో పిఎంసి వాళ్ళకి అద్భుతంగా కనువిప్పు కలిగించిందని చెప్పి అనుకో. అందుకని ఇంతమంది వేలాది కాదు లక్షలాది మంది ఈరోజు పిఎంసిని బలపరిచే స్థాయికి ఎదిగారని అంటే కేవలం అంటే వీటన్నిటికీ ముఖ్యం ఒక ఆధ్యాత్మిక గురువులు వాళ్ళ విజన్లో ఏదైతే ఉన్నదో అది ప్రపంచవ్యాప్తం చేయటం కోసం మరి కాలం ఆసనమైంది కాబట్టి పెరిగిన టెక్నాలజీని అత్యద్భుతంగా వాడుకోగలుగుతూ మన కాన్సెప్ట్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం వారు చేసినటువంటి వారి విజన్లో ఉన్నటువంటి దాన్ని బహిర్గతం చేయగానే మరి మీలాంటి వాళ్ళంతా కలిసి దాన్ని మరి పటిష్టంగా పట్టడం కోసం చేసినటువంటి కృషి ఇంత అంత కాదని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్ సార్. మరి ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులు మీరు ఇచ్చే 2 వాక్యాలు, మీ సూచనలు
పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి సిబ్బందికి అందరికీ కూడా నేను ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే, ప్రతి మనిషికి అందరం కూడా ఆత్మస్వరూపాలమే, పరమాత్మ తత్వాన్ని నిక్షిప్తం చేసుకున్న వాళ్ళమే. ఓకే. అయితే బాహ్యంగా భౌతికంగా మనం దేహాన్ని, మనసును, బుద్ధితో ఉన్నాం. మానవుడికి ఈ మూడే మాధ్యమాలు. ఈ మూడు మాధ్యమాలతో ఉంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ, ఓకే, ఇవి అశాశ్వతమైనవి, దేహము మనస్సు కూడా. ఈ అశాశ్వతమైన దేహంతో ఉంటూనే శాశ్వతమైన ఆత్మతత్వం కొరకు పిఎంసి నేపథ్యంతో ఆ శాశ్వత తత్వం కొరకు నిత్యము ధ్యాన సాధన ఈ జన్మే కాదు, కొన్ని జన్మలు చేస్తే చేయగా ప్రతివాడు ఒక రాముడు కాగలడు, ప్రతివాడు ఒక జీసస్ కాగలడు, ప్రతివాడు మహమ్మద్ ప్రవక్త కాగలడు. రైట్. ఈ అద్భుతం వాక్యాలనే అనేక రకాలుగా ఒక భగవద్గీతలో చెప్పబడి ఉంది, ఖురాన్లో చెప్పబడి ఉంది, మరి బైబిల్లో చెప్పబడి ఉంది. భగవద్గీతలో క్లియర్గా చెప్పారు, ఉద్ధరేది ఆత్మను ఆత్మానం సాధయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. అంతటి గొప్ప వాక్యాన్ని వ్యాస మహర్షి ఊరికే చెప్పాడా? ఎంత అనుభూతి చెంది ఆ కృష్ణుడి పాత్ర ద్వారా చెప్పాడు, దాన్ని మనం అర్థం చేసుకోవాలా. అలాగే మరి దేవుని రాజ్యం నీలోనే ఉన్నది, తలుపు తట్టు తెరుచుకుంటుందని చెప్పాడు జీసస్. ఎంత అద్భుతమైన వాక్యం అండి. కరెక్ట్. అలాగే మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో చెప్పాడు, ఆ దివ్య మహా చైతన్యం శ్వాస రూపంలో ప్రతి జీవిలోనూ వ్యక్తమవుతున్నది అన్నాడు. ఇంతకంటే ఇంకా వేరే స్టేట్మెంట్లు అక్కర్లేదు. బహుశా ఈ మూడింటిని కలిపి చెప్పగలిగింది ప్రతి క్షణం సత్యదర్శనం చెప్పి చెప్పడానికి పిఎంసి అవర్. ఎస్, అది చాలా గొప్పగా మన వాళ్ళు ప్రతి క్షణము సత్యదర్శనం అన్నది అది పిఎంసికి సరి అయిన అది వాక్యం, అది సరి అయిన వాక్యము. కరెక్ట్. అలాగే మరి మహమ్మద్ ప్రవక్త లాంటి మహానుభావుడు బ్రతికినంతకాలం ఖర్జూరపు పండు తిని మేక పాలు తాగి జీవించాడు ఆయన. మరి ఇంకా ఇంతకంటే అహింస గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. రైట్. వాస్తవం అలా ఉంటే ప్రస్తుత వాస్తవం ఎలా ఉందో ప్రపంచంలోని పండితులు పామరులు కూడా గమనిస్తే ఇంకా వేరే ఆ మార్పు కోసమే మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ధ్యానం ద్వారా తన వాస్తవం తను తెలుసుకోవాలి. మరి శాకాహారం తీసుకోవడం ద్వారా అహింసకి మనం పెంపొందించే ప్రయత్నం చేయాలని చెప్పని పదే చెప్పటం. ఈరోజు మరి మీలాంటి వాళ్ళంతా కూడా ఆ దివ్య ప్రణాళికలో భాగస్వాలు అయినందుకే మన ఉద్యమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనే ఉద్యమం ఎంతగా మరి వ్యాప్తి చెందిందని చెప్పుకోవచ్చు. దానికి కృషి చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సార్. ఇది మహానుభావులారా, పిఎంసి అనేటటువంటి దేనికి ఉందంటే ప్రతి క్షణం సత్యదర్శనం. ఇక్కడ కులం అనేది లేదు, మతం అనేది లేదు. మరి మాస్టర్ గారు ప్రసాద్ గారు చెప్పినటువంటి స్లోగన్స్ విన్నారు. ప్రతి మా ప్రవక్త చెప్పినటువంటి వాళ్ళ పదాల్లో మార్పే తప్ప ఆ పదాలు దాటి పైకి వెళ్ళగలిగితే వాళ్ళ భావంలో ఎటువంటి మార్పు లేదని, వాళ్ళంతా కూడా దేవుని రాజ్యం నీలోనే ఉందని అంటే అదే శ్వాసమే ధ్యాస ద్వారానే మన అంతర్గత ప్రవేశం జరుగుతుందని చెప్పిన విషయం మరి మనకి ఎన్ఎన్ ప్రసాద్ గారు చక్కగా తెలుసుకున్నాం. మరి వీళ్ళంతా ప్రణాళికలో భాగస్వాములు అయినందుకు మనం కూడా అటువంటి ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్ళడానికి భాగస్వాములు కావాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన మరి పిఎంసికి, అలాగే మరి ఎంతో అద్భుతమైన జ్ఞానంతో విస్తరిస్తూ మరి దీన్ని ఎస్పెషల్లీ ఈ కోస్తా జిల్లాలకి పరిచయం చేసిన మరి జక్కా రాఘవరావు గారికి, అలాగే మరి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.